ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. దాని గురించి మాట్లాడుతా ఉండా. ఇక మీరు తొంగండి, అదే పడుకోండి అంటుండా. ఈయనేమో కూతురికి పెళ్ళంటుండాడు, ఈయన సెల్లేమో ఆ పెద్ద ఆయనకి గేలమేస్తా ఉండాది. చివరికి ఎవరి పెళ్లి జరుగుద్దో, ఎవరితో ఎవరికి జరుగుద్దో. సారీ అండి, చూసుకోలేదు. పోతా ఉండవేంది? సారీ చెప్పాను కదా. ఓసారి ఢీ కొట్టిన తర్వాత మళ్ళీ ఢీ కొట్టకుండా పోతే కుమ్ములు వస్తాయి అంతే కదా. కర్మ. ఇదే సీన్ ఎన్నిసార్లు చూడమంటారా బాబు? మీరు పడిపోతున్నారని పట్టుకున్నానండి. ఒక్కసారి పట్టుకుంటే మళ్ళీ పట్టుకోవాలా? యాడలేని దరిద్రాలన్నీ నా కలికే కనిపించాయి. పూనయ్య గారికి చెబుదామా అంటే నా కూతుర్ని అనుమానిస్తామని నరికేస్తాడు. సోవండి, ఎవరు సోవాలి సావండి, నాకెందుకు వచ్చింది రచ్చ? ఏంటండి మీరు అనేది? ఇంగ్లీష్లోనూ చెప్పలేదు, అరబిక్ అసలే వాడలేదు, తెలుగులోనే కదా చెప్తోంది. అమ్మా, అవతల మా అక్క కన్నపడక మేము టెన్షన్ పడుతుంటే నీకు శోభనం కావాల్సి వచ్చిందా? మీ అక్క సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు కదా. మీ అంత స్వార్థంగా మేము ఉండలేమండి. ఇందులో స్వార్థం లేదు సంధ్య, త్యాగం తప్ప. త్యాగమా? అవును, మేం కోరుకున్నది కూడా మా అన్నయ్య సంతోషమే. అయినా కూడా శోభనం జరగాలని మేమెందుకు అనుకున్నావో తెలుసా? నీకోసం. నీ మెడలో కట్టిన తాళి, నీ నుదుటిన పెట్టిన బొట్టు 10 కాలాల పాటు అక్కడే ఉండాలనే స్వార్థం. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. పెళ్ళైన వెంటనే పంతులు గారు పెట్టిన ముహూర్తానికి శోభనం గనక జరగకపోతే భర్తకి అంటే నాకు ప్రాణగండం అంట. మీరు చెప్పేది నిజమా? నా ఫేస్ చూస్తే అబద్ధాలు చెప్పే ఫేస్లా ఉందా? చూడు, నీ అక్క ఇవాళ కాకపోతే రేపు దొరుకుద్ది, కానీ మన శోభను జరగాల్సిన టైంకి జరగకపోతే నీకు బోడిగుండు తెల్ల చీర మిగులుద్ది. అయ్యో, అలాంటి మాటలు అనకండి. ఈరోజు రాత్రి 9:30 ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. ఈసారికి ఇలా కానిచ్చేద్దామా? అంటే అక్కకి బావగారికి తెలిస్తే బాగోదు కదా. మనం ఏమైనా వీడియో కాల్ చేసి చూపిస్తామే ఏంటి? సరే అయితే. ఆగండి. మళ్ళీ ఏమైంది? అంటే శోభనం అంటే బెడ్ నిండా పోలేకపోయినా కనీసం జల్లో మూర మల్లెపూలుంటే బాగుంటుంది కదా. మల్లెపూలేగా, మూరలేం కర్మ. బుట్టలు 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 తీసుకొచ్చేస్తాను. నువ్వు రెడీగా ఉండే. బుట్టలు బుట్టలు లెక్క తీసుకొస్తా, నువ్వు రెడీగా ఉండు. ఈ రోజు పాస్టర్ల పొడి బ్లో అవుటే.
అరే పెద్దడా చిన్నుడా ఏమైందిరా? మల్లెపూలు. 3 అడిగారు, బుట్ట లెక్క తీసుకొస్తానని చెప్పాను. అవునరా? నేను అదే చెప్పాను రా. పద వెళ్దాం. మల్లెపూలు, మల్లెపూలు, మల్లెపూలే, మల్లెపూలు, మల్లెపూలే. అయ్యో పొలమారుండదా? మెల్లగా మెల్లగా తాగండి తాగండి. ఎవరో తలుచుకున్నట్టున్నారు. అది నేనే. చాలు చాలండి. తినండి. అంత తక్కువ తింటే మీ ఆరోగ్యం ఏ అవుతాది? ఈ ఒంటరి ప్రాణి ఏమైతే ఎవరికి కావాలండి? మీరట్ట అనమాకండి. ఆ? మీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. తట్టుకోలేవా? అతగాడు ఏమైతాడమ్మా నీకు? అంతగా ఫీల్ అయిపోతా ఉండావు. నాకేమైనా అయితే తట్టుకోలేను అంటుందేంటి? వచ్చినప్పటి నుంచి ఈవిడ టాకింగు లుకింగు తేడాగా ఉంది. మెల్లగా ఈవిడ్ని దువ్వితే ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడిపోవచ్చు. నా కోసం ఇంకొంచెం వేసుకోండి. వద్దండి కొంచెం వద్దండి కొంచెం. వద్దండి, నాకు తినాలనిపించట్లేదు. ఏ ఏ అంటే వయసులో ఉన్న ఆడపిల్ల అన్నం వడ్డిస్తా అంటే వన్స్ మోర్ అనాలనిపిస్తుంది. నీలాంటి ఏజ్ బార్ క్యాండిడేట్ వడ్డిస్తా ఉంటే ఎవరికి తినాలనిపిస్తుంది? ఒక దొంగలాగా, బానిసలాగా, పందానికి వెళ్ళనివ్వకుండా తాడు కట్టేసిన పందెంకోడ్లాగా నన్ను ఇలా గదిలో బంధించేస్తే ఎలా తినబుద్ధి అవుతుందండి? నన్ను అలా హాల్లోకి తీసుకెళ్ళి అందరితో పాటు కూర్చోబెట్టి భోజనం చేయించలేరా? మా అన్న ఒప్పుకోడు కదా. ఆ, మీరు చెప్పినానా? ఈ ఇంట్లో అందరికంటే మీరే బాగా నచ్చారు. శత్రువును కూడా ప్రేమించే మంచి మనసండి మీది. అయ్యయ్యో, ఎందుకు ఏడుస్తున్నారు? మీ మాటలు నా గుండెల్ని తాకుతా ఉండాయి. దాంతో ఆనందం పట్టలేక కన్నీళ్ళు వచ్చేస్తాండాయి. నా మాటలు మీ గుండెలు తాకి మీకు ఆనందాన్ని ఇస్తున్నాయంటే అలాంటప్పుడు నేను ఎన్ని మాటలు మాట్లాడమన్నా మాట్లాడతాను. ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. మీరు తలుచుకుంటే నన్ను బయటపడేయగలరు. నేను ప్రయత్నం చేస్తాను. మీరు అనుకుంటే చేసేస్తారు. అన్నట్టు మీకేమైనా లవ్ అఫైర్లు ఉన్నాయా? ఈ సేవలో నన్ను చూస్తేనే భయపడతారు. ఇంక నన్నే లవ్ చేసేది.